పవన్ కళ్యాణ్ గారి ఓజీ ఫ్యాన్స్కి, అలాగే రిషబ్ శెట్టి గారి కాంతార చాప్టర్ 1 మూవీ ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి న్యూస్ అనమాట. ఆ న్యూస్ ఏంటో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మూవీ అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఆ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి, అలాగే రిషబ్ శెట్టి గారి కాంతార చాప్టర్ 1 మూవీకి పెయిడ్ ప్రీమియర్ షోస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. అయితే ఈ టైమింగ్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీకి వచ్చేపాటికేమో సెప్టెంబర్ 24 తారీఖు నైట్ 9 PM అయితే ఫస్ట్ పెయిడ్ ప్రీమియర్ షో అయితే పడుతుంది. అలాగే రిషబ్ శెట్టి గారి కాంతార చాప్టర్ 1 మూవీకి వచ్చేపాటికేమో అక్టోబర్ 1న నైట్ 7 PM అయితే ఫస్ట్ పెయిడ్ ప్రీమియర్ షో అయితే పడుతుంది అనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కాకపోతే నాకు చిన్న సందేహం ఉంది. ఆ సందేహం ఏంటంటే పెయిడ్ ప్రీమియర్ షోస్ అయితే వేస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం టికెట్ రేట్స్ అనేవి తగ్గిస్తే బాగుండు అని చెప్పని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను అంటే కనుక పెయిడ్ ప్రీమియర్ షోస్ చూడటానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఆ టికెట్ రేట్స్ చూడటం వల్ల చాలామంది పెయిడ్ ప్రీమియర్ షోస్కి రారు. ఎందుకంటే ఆ టికెట్ రేట్ అనేది 1000-1500 ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఆ టికెట్ రేట్స్ అనేవి ఒక 500-600 లోపు పెడితే కనుక చాలామంది కూడాను ఆ పెయిడ్ ప్రీమియర్ షోస్ చూస్తాకైతే వస్తారనమాట. నాకైతే ఇది ఒక చిన్న సందేహం అనమాట. ఆల్రెడీ కాంతార 1 మూవీకి అయితే అంత హై రేట్స్ అయితే ఉండవని నేను అనుకుంటున్నాను. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఇన్ ద ఇండియా అనమాట. అలాంటి సినిమాకి కొంచెం ప్రీమియర్ షో టికెట్స్ అనేవి కొంచెం 500 కానీ 600 కానీ పెడితే కనుక చాలామంది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నాకైతే ఇది ఒక సందేహం అనమాట. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.